నమస్కారం. సింహరాశి వారి జీవితాల్లో ముందెన్నడూ చూడని, బహుశా కలలో కూడా ఊహించని ఒక గొప్ప మార్పు జరగబోతోంది. జూలై 7 మంగళవారం తర్వాత మీ జీవితంలో జరగబోయే పరిణామాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ దయచేసి ఈ వీడియోను ఇక్కడే ఆపేయకండి. ఈ వీడియోను చివరి వరకు చూడకపోతే మీ జీవితంలో జరగబోయే అత్యంత ముఖ్యమైన సంకేతాన్ని మీరు కోల్పోయే ప్రమాదముంది. ఒక పక్క మీ అదృష్టం మీ తలుపు తడుతుంటే, మరొక పక్క మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారి ప్రతికూల ఆలోచనలు, అసూయ మీ దారికి అడ్డుపడుతున్నాయనే సందేహం మీలో చాలామందికి ఉండి ఉంటుంది. ఆ ఆటంకాలను ఎలా దాటాలి, వాటన్నింటినీ ఛేదించి మీ అదృష్టాన్ని ఎలా సొంతం చేసుకోవాలి అనేది చివరిలో చెప్పే పరిహారం వినకుండా దయచేసి ఈ వీడియోను ఆపవద్దు. సింహరాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలున్నవారు. మీ రాస్యాధిపతి సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు. సూర్యుడిలా ప్రకాశించాల్సిన మీరు గడిచిన కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా పడుతున్న మానసిక క్షోభ ఇంతా కాదు. మీరు ఎవరికైతే ఎంతో మేలు చేశారో, అడిగిన వెంటనే కాదనకుండా సహాయం చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఎవరినైతే గుడ్డిగా నమ్మి అండగా నిలబడ్డారో వారే మిమ్మల్ని నరివీధిలో నిలబెట్టారు. ఆర్థికంగా ఎన్నో ఊహించని ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చినట్టే వచ్చి అద్భుతమైన అవకాశాలు చేజారిపోయాయి. మీ నిజాయితీని ఎవరూ గుర్తించకపోవడం మిమ్మల్ని ఎంతో బాధించి ఉంటుంది. రేపు ఉదయం కల్లా ఈ పనైపోతుంది, ఇక మన కష్టాలు తీరిపోతాయి, మన అప్పుల బాధలు పోతాయి అనుకున్నది కాస్త ఆఖరి నిమిషంలో ఆగిపోయి మీకు కన్నీళ్లు మిగిల్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎందుకిలా జరుగుతోంది? నాకీ ఎందుకు ఇన్ని కష్టాలొస్తున్నాయి? నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చెయ్యలేదే అని మీరు దేవుణ్ణి ఎన్నోసార్లు గుడిలో నిలబడి కన్నీళ్లతో అడిగి ఉంటారు. లోపల ఎంత బాధ ఉన్నా బయట ప్రపంచానికి మాత్రం చిరునవ్వు మాత్రమే చూపిస్తూ లోపల కుమిలిపోతున్న మీ బాధ ఆ భగవంతుడికి చేరింది. అందుకే జూలై 7 మంగళవారం అనేది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలుకబోతోందని చాలామంది జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. ఈ జూలై 7వ తేదీ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసుకుంటే గ్రహాల అనుకూలత ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు మళ్లుతోంది. సూర్యుడి తేజస్సు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశముంది. బృహస్పతి అంటే గురు భగవానుడి అనుగ్రహం మీపై పడుతున్న సూచనలు ఉన్నాయి కాబట్టి ఇక మీ ఆలోచన విధానంలో ఒక గొప్ప సానుకూల మార్పు రావచ్చు. ఇంతకాలం మీకు జీవిత సత్యాలు నేర్పిన శని భగవానుడు ఇప్పుడు మీరు నేర్చుకున్న గుణపాఠాలకు మురిసిపోయి మీకు తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శనిదేవుడి అనుగ్రహంతో మీలో ఒక కొత్త ఓర్పు, సహనం వస్తాయి. రాహుకేతువుల ప్రభావం వల్ల గతంలో వచ్చిన చిక్కులన్నీ మెల్లగా తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుజుడి శక్తి మీకు అంతులేని ధైర్యాన్నిస్తుంది. అలాగే చంద్రుడి సంచారం మీ మనసులోని అలజడిని తగ్గించి ఒక ప్రశాంతమైన జీవన శైలిని మీకు అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్ని గ్రహాల కలయిక ఒకేసారి మీకు అనుకూలించే దిశగా పయనించడం వల్ల జూలై 7 తర్వాత మీరు మొదలుపెట్టే పనుల్లో విజయ అవకాశాలు బలంగా ఉంటాయి. అకస్మాత్తుగా ఊహించని విధంగా మీకు కొత్త దారులు తెరుచుకోవచ్చు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడింది. ఎక్కడి నుంచో ఆర్థిక సహాయం అందవచ్చు. ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతాయి. సమాజంలో మీరు కోల్పోయిన గౌరవం, ప్రతిష్ఠ మళ్లీ మీకు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇంకా నేను చెప్పని ఒక విషయముంది. అదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. మీలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు. గ్రహస్థితులు ఇంత బాగున్నాయి కదా, మరా ఆటంకాలు ఎందుకొస్తాయి? అసలా ప్రతికూల శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెబుతాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మీరు ఎదిగే కొద్దీ మీ శత్రువులు కూడా పెరుగుతారు అనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు మీ చుట్టూనే ఉండే అవకాశముంది. మీరు బాగుపడడం ఇష్టం లేనివారు, మీ ఆనందానికి చూసి ఈర్ష్యపడేవారు మీ వెంటే ఉంటూ మీ ప్రయత్నాలకు ఆటంకాలు కలిగిస్తూ ఉండవచ్చు. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎంతో పైకి వెళుతున్నారు, కానీ మనం మాత్రం ఎంత నిజాయితీగా కష్టపడినా అక్కడే ఉంటున్నామని మీరు ఎప్పుడో ఒకసారి అనుకునే ఉంటారు. మీ జీవితంలో ఇలాంటి అడ్డంకులు వస్తున్నట్లనిపిస్తే ఆత్మ పరిశీలనతో పాటు దైవ స్మరణ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చాలామంది పెద్దలు విశ్వసిస్తారు. కొన్ని కుటుంబాల్లో నమ్మే సాంప్రదాయ ఆచారాల ప్రకారం నరదృష్టి అనేది నల్లరాయిని కూడా ముక్కలు చేస్తుంది అంటారు.
ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే చుట్టుపక్కల వాళ్ళ కళ్ళల్లో ఉండే అసూయ, ఈర్ష్య ఒక ప్రతికూల శక్తిగా మారి మన చుట్టూ ఆవహిస్తుందని చెబుతారు. కొందరు దీనిని ఆధ్యాత్మికంగా భావించే ప్రతికూల ప్రభావాలను లేదా నరదృష్టి అను అంటుంటారు. మీ చుట్టూ అసూయతో చూసేవారు ఉండవచ్చని కొందరు నమ్ముతారు. ఈ ఆటంకాల వల్లే మీరు చేయాలనుకున్న మంచి పనులు కూడా ఆగిపోతూ ఉంటాయని సాంప్రదాయ విశ్వాసం. ఇలాంటి చెడు దృష్టి వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది. మీరొక మంచి నిర్ణయం తీసుకుందాం అనుకునే సమయానికి మీ మనసు స్థిరంగా ఉండకపోవచ్చు. అకారణంగా కోపం రావడం, మీ వాళ్లతో మీరే చిన్న విషయాలకు తీవ్రంగా గొడవ పడటం జరగవచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇదంతా మీ చుట్టూ అల్లుకున్న ఆ అదృశ్యమైన ప్రతికూల శక్తి వల్లే జరుగుతోందని కొందరు పండితులు వివరిస్తుంటారు. అసలు ఈ చెడు దృష్టి మీ మీద ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని ముందుగా గుర్తించడం ఎంతో అవసరం. ఆ సంకేతాలు మీ ఇంట్లో జరుగుతున్నాయో లేదో ఒకసారి మననం చేసుకోండి. మీకు తెలియకుండానే పదే పదే పనుల్లో వైఫల్యాలు రావడం, ఇంటిలో ఊరికే భార్యాభర్తల మధ్య లేదా పిల్లల మధ్య గొడవలు రావడం మీరు గమనించారా? రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవకపోవడం లాంటివి జరుగుతున్నాయా? ఏదో ఒక తెలియని భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడటం, ఎప్పుడూ మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం, మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లడం లాంటివి జరుగుతున్నాయా? ఇవి మీ జీవితంలో జరుగుతుంటే మీరు కాస్త జాగ్రత్త పడాలి. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఆసుపత్రుల పాలవ్వడం లేదా ఎవరికో అప్పుగా ఇచ్చి తిరిగి రాక ఏరవడం లాంటివి జరిగాయా? ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న ఆ ప్రతికూల ఆలోచనల ప్రభావానికి సంకేతాలు అని పురాణాల్లో చెబుతుంటారు. ఈ లక్షణాలకు ఆరోగ్యపరమైన ప్రాక్టికల్ కారణాలు కూడా ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు వీటిని ఇతరుల ఏడుపుగా లేదా చెడు దృష్టిగా భావిస్తారు. ఆ ఏడుపు అనేది మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ ఆలోచన విధానాన్ని మార్చబోతుంది. ఈ వీడియో టైటిల్ చూడగానే చాలా మందికి అనేక అనుమానాలు వచ్చి ఉంటాయి. ఆ పేరు ఉన్న వ్యక్తి ఎవరు అనే ఉత్కంఠ మీలో క్షణక్షణం పెరుగుతుంది కదా. చాలా మంది కామెంట్స్లో కూడా SMR వంటి అక్షరాల గురించి అడుగుతుంటారు. కొందరు తమ బంధువుల పేర్లు లేదా స్నేహితుల పేర్లు ఊహించుకుంటారు. నాకు తెలిసిన సురేష, మా ఆఫీస్లో ఉండే రమేష, లేక మా బంధువుల్లో ఉన్న రవినా అని మీలో మీరు మదన పడుతూ ఉంటారు. కానీ నేనిక్కడ మీకు ఒక గొప్ప నిజాన్ని చెప్పబోతున్నాను. దయచేసి దీన్ని మనసు పెట్టి వినండి. ఎప్పుడూ కూడా పేరును చూసి ఎవ్వరినీ అనుమానించడం సరైనది కాదు. పేరు కాదు, వారి ప్రవర్తనే ముఖ్యమైనది. ఎవరో ఒకరిని అనుమానిస్తూ కూర్చుంటే మన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పక్కవాడి మీద మనసులో నుంచి వచ్చే కుళ్ళు, వాళ్ళు బాగుపడుతున్నారు అనే ఏడుపు కూడా ఒక రకమైన ప్రతికూల శక్తే. నేను కొన్ని అక్షరాలను కేవలం ఉదాహరణగా మాత్రమే చెబుతున్నాను. మీ చుట్టూ ఇలాంటి నెగటివ్ స్వభావం ఉన్నవారు ఎవరైనా ఉండొచ్చు అని మిమ్మల్ని హెచ్చరించడానికి మాత్రమే ఈ విషయం వివరిస్తున్నాను. అకారణంగా ఎవరి మీదో అనుమానం పెంచుకొని అప్పటి వరకు ఉన్న మంచి సంబంధాలను నాశనం చేసుకోవద్దు. విజ్ఞతతో ఆలోచించండి. మనకి ఎవరో అన్యాయం చేస్తున్నారు అని భయపడే కంటే మన దేవుడి బలం ఆ అన్యాయాన్ని ఎలా తిప్పికొడుతుంది అని నమ్మడం గొప్ప విషయం. ఈ సందర్భంలో మీకు ఒక నిజ జీవిత ఉదాహరణ లాంటిది చెబుతాను, వినండి. గుంటూరుకు చెందిన ఒక సింహరాశి వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఇది. ఆయన ఎంతో నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. కానీ సంవత్సరాలుగా ఆయనకు స్థిరమైన ఉద్యోగం లేక, చేసిన ప్రతి వ్యాపారంలో ఊహించని నష్టాలు వచ్చి ఎంతో మానసిక క్షోభ అనుభవించారు. ఆయన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ గుంటూరు వ్యక్తికి ఎంతో మంది స్నేహితులు ఉండేవారు. ఆయన మంచి రోజుల్లో అందరికీ ఎంతో సహాయం చేసేవాడు. కానీ ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోవలేదు సరికదా, పైగా ఆయన ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఆయన చుట్టూనే ఉండి ఆయనను మానసికంగా మరింత కుంగదీశారు. ఆ నరదృష్టి, ప్రతికూల శక్తి వల్ల ఆయన ఇంట్లో ప్రశాంతత కరువైంది. నా జీవితం ఇంతేనా, నాకిక దారి లేదా అని దేవుడిని వేడుకునేవాడు. కానీ ఆయనలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఆయన ఎవరినీ పేర్లతో నిందించలేదు, ఎవరిపైనా పగపించుకోలేదు, తన పరిస్థితికి పక్కవాళ్లను బాధ్యులను చేయలేదు. ఆయన కేవలం తన భగవంతుణ్ణి నమ్ముకున్నాడు, తన కష్టాన్ని నమ్ముకున్నారు. దైవ బలంతో, తన ఆత్మవిశ్వాసంతో ఆ ఆటంకాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత గ్రహస్థితులు అనుకూలించి ఆయనకు ఒక చిన్న అవకాశం వచ్చింది. దాన్ని పట్టుకుని అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నాడు. ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నానంటే, మన చుట్టూ ఈర్ష్య, అసూయ ఉన్నా సరే దేవుడి అనుగ్రహం ముందు అవి నిలబడలేవు అని చెప్పడానికే.
మీ జీవితంలో కూడా జూలై 7 తర్వాత ఇలాంటి ఒక అద్భుతమైన మార్పు రాబోతుందని బలంగా నమ్మండి. కానీ ఇంకా నేను చెప్పని ఒక విషయం ఉంది. అదే మీ జీవితంలో రాబోయే రోజుల్లో మీరు చూడబోయే అద్భుతమైన విజయాలకు పునాది కాబోతుంది. జూలై 7 తర్వాత మీ జీవితంలోని వివిధ రంగాల్లో ఎలాంటి సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వృత్తి మరియు ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఇదొక గొప్ప సమయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ప్రమోషన్లు ఆగిపోయి బాధపడుతున్నారో వారికి సానుకూల వార్తలు వినే అవకాశం మెండుగా ఉంది. మీరు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త త్వరలోనే మీ చెవిన పడవచ్చు. ఆఫీసులో మీ మాట నెగ్గే పరిస్థితులు వస్తాయి. మీ ఐడియాలకు, మీ శ్రమకు మంచి గుర్తింపు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ సలహాల కోసం మీ దగ్గరకు వచ్చే స్థాయికి మీరు ఎదగవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి జీతంతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభించే ఆస్కారం మెండుగా ఉంది. మీరు పడిన శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలలు కంటుంటే దానికి సంబంధించిన వీసాలు, ఇంటర్వ్యూలు మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు తగిన వేదిక దొరుకుతుంది. ఇక వ్యాపారం చేసే సింహరాశి వారి గురించి చెప్పాలంటే మీ కృషికి మంచి ఫలితం దక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు నష్టాల్లో ఉన్నా లేదా వ్యాపారం మందగుడిగా సాగుతున్నా ఇక మీదట లాభాల బాట పట్టే అవకాశం ఉంది. మార్కెట్లో మీ కాంపిటీటర్స్ నుంచి ఉన్న ఒత్తిడి నెమ్మదిగా తగ్గుముఖం పట్టవచ్చు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, కస్టమర్ల నమ్మకం పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి. కొత్త పార్ట్నర్షిప్పులు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన ధన సహాయం అప్రయత్నంగా సమయానికి అందవచ్చు. ఆర్థిక విషయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో ఎప్పుడో మీరిచ్చిన అప్పులు, ఇక రావో అని వదిలేసుకున్న డబ్బు మెల్లగా మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధల నుంచి మీకు కొంత విముక్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటి ఖర్చులకు కూడా ఇబ్బంది పడిన రోజులు పోయి మీరు ఆర్థికంగా స్థిరపడే సమయం దగ్గర పడుతోంది. అనవసరమైన ఖర్చులు తగ్గి భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి మంచి మార్గాలు దొరికే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో మీరు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల వల్ల అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టులు చేస్తున్న వారికి, టెండర్లు వేసిన వారికి పనులు దక్కి మంచి లాభాలు ఆర్జించే అవకాశాలు మెరుగుపడతాయి. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆఫీసుల్లో ఆగిపోయిన ఫైళ్లు మెల్లగా కదిలే సూచనలు ఉన్నాయి. అధికారుల నుంచి మీకు సానుకూల స్పందన లభించవచ్చు. అలాగే కోర్టు కేసుల్లో ఏళ్ల తరబడి పోరాడుతున్న వారికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. ఆస్తి తగాదాలు ఉంటే అవి సామరస్యంగా పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడతాయి. ఈ చట్టపరమైన చిక్కుల నుంచి మీరు ప్రశాంతంగా, విజయవంతంగా బయటపడే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు తగిన, ఆశించిన సంబంధాలు కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇన్ని రోజులు ఎక్కడో ఒక చోట సంబంధం కుదిరినట్టే కుదిరి ఆగిపోయి ఉండవచ్చు. అది కేవలం ఆ నరదృష్టి లేదా చెడు దృష్టి వల్లే జరిగిందని పెద్దలు చెబుతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు వారి, మీ మనసుకు దగ్గరైన, మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామి దొరికే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదంతో వివాహ ఘడియలు ఖాయమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. మీ ఇంట పెళ్లి బాజాలు మోగే ఆనందకరమైన సమయం రాబోతోందని పండితులు చెబుతున్నారు. వివాహ జీవితంలో ఇంతకాలం చిన్న చిన్న గొడవలతో సతమతమవుతున్న భార్యాభర్తలు వాటన్నింటినీ మరచిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా సంతానం లేక బాధపడుతున్న భార్యాభర్తలకు ఈ సమయంలో శుభవార్తలు వినే యోగం గోచరిస్తుంది. మీ ఇంట పిల్లల నవ్వులు వినబడే అద్భుతమైన సమయం ఇది కావచ్చు. ఆ భగవంతుడి దయవల్ల మీ ఇంటికి ఒక చిన్నారి రాక మీ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపే సూచనలు కనిపిస్తున్నాయి. మీ నిరీక్షణకు తగిన ఫలం దక్కబోతోందని నమ్మండి. ఇక మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వారు చదువులో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. వారి విజయాలు చూసి మీరు ఎంతో గర్వపడతారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సరైన వైద్యం దొరికి ఉపశమనం పొందే అవకాశముంది. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పని చేసినా చురుకుగా చేయగలుగుతారు.
కుటుంబంలో ఇంతకాలం ఉన్న అపార్థాలు తొలగిపోయి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఒకరికొకరు తోడుగా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక మంచి ఆస్తి కొనుగోలు చేయాలి అనే మీ చిరకాల కల నెరవేరే దిశగా సానుకూల అడుగులు పడతాయి. మంచి ప్లాట్ కొనడం గాని లేదా పాత ఇంటిని అందంగా బాగు చేసుకోవడం గాని జరిగే సూచనలున్నాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయాలి అనుకున్న వారికి, ముఖ్యంగా వ్యాపార నిమిత్తం ప్రయాణించే వారికి సురక్షితమైన, లాభదాయకమైన ప్రయాణాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. తద్వారా మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. చదువుకునే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఏకాగ్రత పెరిగి వారు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మార్గం సుగమం అయ్యే సూచనలున్నాయి. ఈ సమయంలో మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. సామాజికంగా మీకొక మంచి గుర్తింపు, ఆదరణ దక్కే ఆకాశముంది. మీ మాటకి, మీరిచ్చే సలహాలకు విలువ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరిగే అవకాశాలున్నాయి. ఎవరైతే నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారే రేపు మీ సహాయం కోసం మీ దగ్గరకు వచ్చే పరిస్థితి రావచ్చు. మీరు చేసే మంచు పనులకు నలుగురిలో ప్రశంసలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ఏదైనా సాధించగలను అనే ధైర్యం ఉప్పొంగుతుంది. అయితే చివర్లో చెప్పబోయే చిన్న పరిహారమే ఈ మొత్తం వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. నేను చెప్పబోయే ఈ పరిహారం మీ జీవితంలోని ఆటంకాలను తొలగించి సానుకూల శక్తిని నింపడానికి ఎంతో సహాయపడుతుంది. దీన్ని శ్రద్ధగా వినండి. ఇన్ని అద్భుతమైన మార్పులు మీ జీవితంలో నిరాటంకంగా జరగాలంటే మీ చుట్టూ ఉన్న ఆ ప్రతికూల శక్తిని, ఇతరుల ఈర్ష్యను పారద్రోలాలి. దానికోసం మీరు ఎవరితోనో గొడవ పడాల్సిన పనిలేదు. పగలు, ప్రతీకారాలు పెంచుకోవద్దు. వేలకు వేలు ఖర్చు పెట్టి భయంకరమైన పూజలు చేయాల్సిన అవసరం లేదు. మోసగాళ్ల మాటలకు భయపెట్టే వారికి దూరంగా ఉండండి. మీ ఇంట్లోనే మీ మనస్సుతో ఎంతో భక్తితో చేసుకునే కొన్ని సులభమైన దైవ కార్యాలున్నాయి. ఈ చిన్న చిన్న పనులు మీ మనసుకు ప్రశాంతతను, మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ ఇంటి పూజా మందిరంలో స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. నువ్వుల నూనెకి ఎలాంటి నరదృష్టినైనా పారద్రోలే అద్భుతమైన గుణముందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఎవరి మీద కోపం లేకుండా కేవలం దేవుడి మీద భక్తి మాత్రమే ఉండేలా చూసుకోండి. మీ ఇంటి మొత్తం ఆ దీపపు వెలుగుతో పవిత్రమవుతుంది. సింహరాశి వారి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యోదయ సమయంలో తలస్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీలో చైతన్యాన్ని నింపుతుంది. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం చదవడం లేదా వినడం మీకు ఎంతో శక్తినిస్తుంది. సూర్యుడి ఆరాధన వల్ల మీలో ఉన్న బద్ధకం, నీరసం పోయి ఒక కొత్త తేజస్సు వస్తుంది. అలాగే మంగళవారం, శనివారం నాడు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న హనుమంతుడి గుడికి వెళ్లి దర్శనం చేసుకోండి. స్వామివారి ముందు ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీలో అఖండమైన ధైర్యం వస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల ఆలోచనలు, చెడు దృష్టి ఆ స్వామివారి నామస్మరణ ముందు ఏమాత్రం నిలబడలేవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడతాడు. వీలైతే, కుదిరితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి సాంబశివునికి స్వచ్ఛమైన నీళ్లతో అభిషేకం చేయించి బిల్వపత్రాలు సమర్పించండి. శివుడు లయకారుడు. మీ కష్టాలను ఆయన ఇట్టే లయం చేస్తాడు. గ్రహదోషాలున్నా ఆయన ఆరాధనతో తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చి గడ్డి లేదా అరటిపండ్లు మీ చేతులతో తినిపించండి. గోమాత సేవ మహాపుణ్యకార్యం. ఇంటిపై పక్షులకు గుప్పెడు గింజలు, తాగడానికి కొంచెం నీళ్లు పెట్టండి. పేదవారికి, వృద్ధులకు మీ స్తోమతకు తగ్గట్టు కొంతైనా అన్నదానం చెయ్యండి. అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. ఈ చిన్న చిన్న పనులు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు సృష్టిస్తాయి. మీరు చేసే ఈ పుణ్యకార్యాలు, దానధర్మాలు మీకు భవిష్యత్తులో ఎదురయ్యే ఆటంకాల నుండి ఒక కంటికి కనిపించని రక్షణ కవచంలా మారుతాయి. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. మీ పట్ల ఎవరు ఎంత చెడుగా ప్రవర్తించినా సరే మీరు మాత్రం సానుకూల దృక్పథంతో ఆలోచించండి. ఒకవేళ మీకు ఎవరైనా కావాలని అన్యాయం చేస్తే దాన్ని ఆ భగవంతుడికే వదిలేయండి. మీ పని మీద మీరు శ్రద్ధ పెట్టండి. మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. సింహరాశివారు ఎప్పటికీ సింహాలే.
పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ధైర్యంగా నిలబడతారు. మీరు పరిస్థితుల ప్రభావం వల్ల ఒక అడుగు వెనక్కి తగ్గినా అది ఓటమి కాదు. రేపు 100 అడుగులు బలంగా ముందుకు వెళ్ళడానికి మీరు సిద్ధమవుతున్నారని అర్థం. జూలై 7 మంగళవారం ఉదయం నుంచి వచ్చే 21 రోజులు సింహరాశి వారికి అత్యంత కీలకమైన, ప్రత్యేకమైన కాలంగా చాలామంది జ్యోతిష్యులు భావిస్తారు. ఈ సమయంలో మీ ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే కృషి చాలా ముఖ్యమైనవి. ఈ 21 రోజుల్లో మీరు పాజిటివ్గా ఆలోచించి అడుగు ముందుకు వేస్తే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండే అవకాశాలున్నాయి. ఏకాగ్రతతో పనిచేయండి. దేవుడి మీద సంపూర్ణ భారం వేసి చిత్తశుద్ధితో మీ ప్రయత్నాలు మీరు చేస్తూ వెళ్ళండి. మీ కృషికి తగిన ఫలితం దక్కే సమయం దగ్గర్లోనే ఉంది. మీ అదృష్టం మెరుగుపడే అవకాశాలను ఎవరూ ఆపలేరు. మీరు నమ్మిన ధర్మం, మీ నిజాయితీ ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతాయి. మీరు ఇప్పటివరకు కోల్పోయిందంతా తిరిగి రాకపోయినా ఇకపై ఏదీ కోల్పోకుండా ఉండే అపారమైన శక్తిని, మనోధైర్యాన్ని ఆ దేవుడు మీకివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కష్టాలు తీరిపోయి మీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నాను. నా ఈ మాటలు మీకు ధైర్యాన్నిస్తే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే దయచేసి కామెంట్స్లో ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని ఎంతో భక్తితో రాయండి. ఆ రాసిన ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఆత్మీయులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరికీ శుభం కలగాలి. నమస్కారం.